Hey guys, నేను విదినేష్ని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కూడా వచ్చేసరికి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ ఆడి A6 మెయింటెనెన్స్ వ్లాగ్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటీస్ చేసేదైతే కనుక ఇప్పుడు మన ఆడి A6 చాలా క్లీన్గా ఉంది, అలై వీల్స్ కానీ ఎక్కడన్నా కానీ. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా క్లీన్ చేసేస్తాను మొత్తం అని చెప్పని. సో వాష్ అయితే చేసేసాను. సో కమింగ్ టు ద వ్లాగ్ అయితే కనుక ఇప్పుడు మన ఆడి A6కి చాలా మ్యాండేటరీ ఇది కూడా. ఇది రెగ్యులర్గా వచ్చే మౌంట్స్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీనికి కావాల్సిన పార్ట్స్ నేను ఆల్రెడీ తెప్పించేశాను. సో ఇప్పుడు పార్ట్స్ కూడా మన కార్లోనే ఉన్నాయి, చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, దీంట్లో అయితే కనుక ఇంజిన్ మౌంట్స్ ఉన్నాయి, 2 వస్తాయి. అండ్ ఇది వచ్చేసరికేమో ట్రాన్స్మిషన్ మౌంట్ ఆడి వాడిదే. సో చూడొచ్చు మీరు ఆల్రెడీ. సో ఇప్పుడు అన్నవాళ్ళ షెడ్కి వెళ్ళిపోయి అయితే మనం చేంజ్ అయితే చేపించేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్ అన్నవాళ్ళ షెడ్కి అయితే వచ్చేసాను. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు, జాక్స్ ఇవన్నీ పెట్టేస్తున్నారు. సో మన కార్కి A6కి ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీల్ చేంజ్ మోడ్ పొజిషన్ అని ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టాలి. అంటే సిమిలర్గా చాలా కార్స్కి ఏమని చెప్తారంటే జాక్ మోడ్ అని చెప్తారు కామన్గా అయితే కనుక. సో ఇప్పుడు చూపిస్తాను మీకు అది ఎలా పెట్టాలి ఏంటనేది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కార్ అని ఉంది కదా, ఈ కార్ బటన్ నొక్కిన తర్వాత మనకి ఈ విధమైన లోగోస్ అయితే వస్తాయి. దాంట్లో ఇక్కడ ఇది నొక్కితే కార్ సిస్టమ్స్ ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ చేసి మనకి ఎక్కడ ఉంటే అక్కడ దీంట్లో సర్వీసింగ్ అండ్ చెక్స్ అని ఉంది కదా, దాంట్లో మనం ప్రెస్ చేస్తే దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఎయిర్ సస్పెన్షన్ వీల్ చేంజ్ ఆన్ ఆఫ్ అని ఉంది కదా, దీన్ని మనం ఆన్లో పెట్టాలి. ఆన్లో పెట్టకుండా కనుక లైక్ ఏదర్ మీరు జాక్ పెట్టొచ్చు, లిఫ్ట్లో పెట్టొచ్చు, స్పేర్ వీల్ చేంజ్ చేయొచ్చు, ఏది చేసినా కానీ మీరైతే కనుక ఏ ఎయిర్ సస్పెన్షన్ కార్కైనా సరే ఈ జాక్ మోడ్ వీల్ చేంజ్ పొజిషన్ అని చెప్పని ఉంటుంది. సో ఖచ్చితంగా అదైతే యాక్టివేట్ చేయాలి. అది యాక్టివేట్ చేయకుండా ఏంటంటే మనకి ఎయిర్ సస్పెన్షన్ ఇష్యూస్ అయితే వచ్చేస్తాయి. సో ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోబాకండి. సో ఫైనల్లీ మన కార్కి ఇంకా పొజిషన్ సెట్ చేస్తాం కాబట్టి సో ఇంక ఇప్పుడు ఇగ్నిషన్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ మీరు చూసుకున్నట్టయితే మనం ఇందాక ఏదైతే చెప్పానో స్పేర్ పార్ట్స్ అవి కూడా చేసినాయి. సో సీల్ బాక్స్ ఓపెన్ చేస్తాం, లెంఫోర్డర్ వే చెప్పా కదా నేను ఆల్రెడీ. సో లెంఫోర్డర్ అనమాట. దీనికి ఏంటంటే మన జనరల్గా మన లారా, పోలో, వెంటో వాటికి ఏంటంటే ఈ సాకెట్ ఈ టైప్ అయితే రాదు, జస్ట్ నార్మల్గా రబ్బర్ ఉంటుంది, నార్మల్గా ప్లేస్ చేసుకోవడం మనం. దీనికి ఏంటంటే మనకి లోపల ఆటోమేటిక్, డైనమిక్, కంఫర్ట్ ఈ మోడ్స్ బట్టి ఈ ఇంజన్ మోడ్స్ కూడా దాని ఇంజన్ స్టిఫ్నెస్ అనేది మారుస్తూ ఉంటుంది. అసలు ఇంజిన్ మౌంట్ అంటే అసలు ఎందుకనంటే కనుక ఇంజిన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ మొత్తం కూడా ఇది మధ్యలో ఒక స్టెబిలైజర్ లైక్ చాసిస్కి ఇంజిన్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఉండి మొత్తం వైబ్రేషన్స్ అన్నీ స్టేబుల్ చేసేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఈ ప్రీమియం కార్స్ అన్నిటికీ ఈ టైప్ ఆఫ్ సాకెట్ ఎలక్ట్రికల్ టైప్ ఆఫ్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు సాకెట్ అదంతా ఉంటుంది మొత్తం దీనికి. ఓకే, ల్యాంప్ హోల్డర్, దాని పార్ట్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకొకటి ల్యాంప్ హోల్డర్ ఏంటి అసలు ఇదేం కంపెనీ మనకి అని అంటే కనుక ఇది యాక్చువల్లీ ZF హోల్డర్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లెంఫ్ హోల్డర్ ఈజ్ ఏ బ్రాండ్ ఆఫ్ ZF అని. సో ఈ లెంఫ్ హోల్డర్, ఈ ZF అసలు ఏంటి, లెంఫ్ హోల్డర్ ఏంటంటే కనుక ఏదైతే మన కార్కి వచ్చే గేర్ బాక్స్ ఉంటుందో అది ZF కంపెనీ గేర్ బాక్స్. మోస్ట్ ఆఫ్ ద ప్రీమియం కార్స్కి ZFఏ సప్లై చేస్తుంది గేర్ బాక్సెస్. సో వాడిదే ఈ లెంఫ్ హోల్డర్ అనే బ్రాండ్ కూడా. సేమ్ ఇదే లెంఫ్ హోల్డర్లో మనకి చాలా సస్పెన్షన్ పార్ట్స్ ఇంకా చాలా పార్ట్స్ వస్తాయి అనమాట. నేను చాలా కార్స్కి కూడా సస్పెన్షన్ కానీ ఇంజిన్ మౌంట్స్, ట్రాన్స్మిషన్ మౌంట్స్ ఏదైనా సరే ఇదే ప్రిఫర్ చేస్తాను. సో మీకు కూడా A6 ఉంటే కనుక దీని పార్ట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి దీని పార్ట్ నెంబర్. అండ్ 2 ఇంజిన్ మౌంట్స్ వస్తాయి మనకి, లెఫ్ట్ ఒకటే, రైట్ ఒకటే. సో ఈ 2 ఇంజిన్ మౌంట్స్. ఇది వచ్చేసరికి ట్రాన్స్మిషన్ మౌంట్ ఆడీది. సో ఇది గైస్ చెప్పాలంటే మనకి ఒక్కొక్కసారి ఓఎం కన్నా బయట లైక్ ఇట్లా ఓఎం పార్ట్ సప్లయర్ ఉంటాయి కదా, ఎట్లయితే మనకి ఇప్పుడు స్టీరింగ్ ర్యాక్స్ రెయిన్ అనే కంపెనీ పోలో, వెంటోల్కి సప్లై చేస్తాడు, సేమ్ అట్లాగే బెటర్ దెన్ ఓఎం ఉంటుంది. క్వాలిటీ ఏమో మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓఎం కన్నా కూడా. బట్ కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివే. ఇది కూడా జర్మన్ కంపెనీదే, చూడొచ్చు మీరు, ZF వాడిదే మొత్తం, చాలా మంచి కంపెనీ. సో ఇంకా లేట్ ఎందుకు, ఇంకా మన కార్కి అయితే కనుక వర్క్ అయితే స్టార్ట్ చేయించేద్దాం మౌంట్స్ చేంజ్ చేయించడానికి. సో ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మర్చిపోబాకండి, మీ కార్కి ఎయిర్ సస్పెన్షన్ ఉంటే కనుక ఆ జాక్ మోడ్ అనేది ఉంటుంది, కామన్ కదా అన్ని ఎయిర్ సస్పెన్షన్ కార్స్కి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ ఇస్తారు, లోపల పెట్టుకోవడం మాత్రం మర్చిపోబాకండి అస్సలు. చూసుకోవచ్చు అన్న వాళ్ళు టైర్ అయితే తీస్తారు. సో ఇంకా కింద నుంచి మౌంట్స్ మార్చడానికి. అండ్ ఈ మౌంట్స్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఇక్కడ రబ్బర్ పార్ట్ లాగా ఉంది కదా, దీని లోపల ఏంటంటే ఆయిల్ అయితే ఉంటుంది. ఏదైతే ఈ రబ్బర్ ఉందో ఈ రబ్బర్ మొత్తం కూడా మన ఇండియన్ క్లైమేట్ కండిషన్ వీటికి క్రాక్స్ వచ్చేసి ఇప్పుడు ఇది మామూలుగా ఉందన్నమాట, లైక్ ఇది నార్మల్, ఇంకా మొత్తం కట్ అయిపోయి దీనిలోంచి ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. ఆయిల్ వచ్చేయడం వల్ల ఏమైందంటే ఇది ఇంకా స్టేబిలైజ్ సరిగ్గా చేయలేదు, ఏదైతే వైబ్రేషన్స్ ఇంజిన్ నుంచి వస్తాయో అవన్నీ మొత్తం నార్మలైజ్ చేసి
ఆపలేదన్నమాట. సో దట్ అప్పుడు మొత్తం ఆయిల్ లీక్ అయిపోయి మొత్తం మౌంట్స్ అయితే ఇంకా అయిపోయింది. దాన్ని ఇంకా రిపేరబుల్ అయితే ఏం కాదు, ఇంకా కొత్త చేసుకోవడమే. సో మ్యాక్సిమం ఇప్పుడు మన కార్కి కూడా లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే లైట్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. తర్వాత ఇంకా ఎక్కువ లోపల క్యాబిన్లోకి కూడా మనకి వైబ్రేషన్స్ కానీ సౌండ్స్ కానీ మనం వినొచ్చు. సో ఇవి మార్చుకుంటే ఏంటంటే వెరీ మైన్యూట్ వైబ్రేషన్ సౌండ్స్ కూడా ఉండవు కార్లో అయితే. సో ఖచ్చితంగా ఇవి పోతే కనుక మార్చుకోవడమే, లేకపోతే మార్చుకోకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఇంకా ఈ నాయిస్లు తప్ప క్యాబిన్లోకి, అంతేగాని ఇంజిన్ పని చేయకపోవడం లేకపోతే ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడం అట్లాంటి కంప్లైంట్స్ అయితే ఏమి ఉండదు. ఇంకోటి చెప్పాలంటే మామూలుగా మన లారాకి పసాటి వీటికైతే కనుక వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఒక ఎక్స్పర్ట్ అయితే చేంజ్ చేసేయచ్చు, లైక్ ఇంజిన్ మౌంట్స్ కానీ ట్రాన్స్మిషన్ మౌంట్స్ కానీ. బట్ కాకపోతే A6 ఎట్లాంటివి అయితే అంత ఈజీ అయితే ఉండదు, ఎందుకంటే వీటికి మొత్తం కింద షీల్డ్లు ఇవన్నీ చాలా తీసుకోవాలి, చాలా జాగ్రత్త చేసుకోవాలి. అదిగాక ప్రతిదీ కూడా కొంచెం హెవీగా ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ కూడా చాలా మ్యాసివ్ టైర్ చూడండి, హ్యాండ్ చూడండి, టైర్ చూడండి, ఇటు సైడ్ అయినా కానీ చాలా మ్యాసివ్గా ఉంటుంది. మన వెంటోకి అయితే హార్డ్లీ ఇంతలా ఉంటుంది అంతే. 195 సెక్షన్ టైర్ వచ్చింది, దీన్ని ఏమో 225/55 R17 ఉంటుంది. 17 ఇంచ్ వీల్స్ ఇవి వచ్చేసరికి. మన A6ది కంప్లీట్ ఫుల్ రివ్యూ కూడా చేస్తాను. బట్ కాకపోతే ఫస్ట్ అయితే మన కార్కి చిన్న మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఈ మోడిఫికేషన్స్, చిన్న రెస్టోరేషన్స్ ఇవన్నీ అయితే చేసేసాక కంప్లీట్గా ఫిలిమ్స్ కూడా ఇంకా వేయించేసాక అప్పుడు ఇంకా డీటెయిల్గా వ్లాగ్ అయితే తీస్తాను, కంప్లీట్ రివ్యూ. సో గైస్ ఇప్పుడే అన్న వాళ్ళు అయితే రైట్ సైడ్ పాత మౌంట్ అయితే తీశారు, మీరు చూడొచ్చు. ఈ విధమైన కండిషన్తో అయితే ఉంది పాతదంతా కూడా. సో ఇదైతే ఆయిల్ లీక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ కాకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు కట్ అయితే వచ్చింది కదా, ఈ కటింగ్ వల్ల కొన్ని రోజులకి ఇదైతే ఆయిల్ లీక్ అయితే అవుతుంది. ఇదేం ఒరిజినల్ కాదు, అలానే లెంఫోడర్ కాదు, మామూలు పిచ్చిది ఏదో వేసి ఉంచారు. బట్ కాకపోతే రీసెంట్గా వేసింది, ఇది కొత్త మౌంటే. అండ్ ఇది వచ్చేసరికి మన లెంఫోడర్ కొత్తది. సో ఇంత వేరియేషన్ అయితే ఉంది కొత్త దానికి పాత దానికి. అండ్ మీరు చూసుకోవచ్చు దీనికి క్రాక్స్ ఉన్నాయి అంటే ఇది క్రాక్స్ కదా, యాక్చువల్లీ వ్యాక్స్ అనమాట. సో చూడొచ్చు వ్యాక్స్, ఇది కొత్త దానికి ఇట్లా వ్యాక్స్ ఇస్తాడు. చాలా రబ్బర్ పార్ట్స్కి ఇట్లా కొత్త పార్ట్స్ అన్నిటికీ వ్యాక్స్ అనేది ఇస్తాడు అనమాట కంపెనీ వాడే. ఇదేం క్రాక్స్ ఏం కాదు. సో ఇదేమో కొత్తది అండ్ ఇది వచ్చేసరికి పాతది. చూడొచ్చు మీరు అన్న వాళ్ళు అయితే ఫిట్ చేసేస్తున్నారు కొత్తది రైట్ సైడ్ మౌంట్. నెక్స్ట్ ఇంకా అది అయిపోయాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా, అది కూడా అయితే ఫిట్ చేసేస్తారు. సో గైస్ ఈ రెండు వచ్చేసరికి ఇంజన్ మౌంట్స్ అనమాట, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటుంది. సో ఆ రెండు అయితే తీసేశారు పాతవి, అండ్ కొత్తవి కూడా ఫిట్ చేసేసారు లోపల. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి ట్రాన్స్మిషన్ మౌంట్ ఆడి, ఇది కూడా రీప్లేస్ చేయించేస్తే ఇంకా ట్రాన్స్మిషన్ మౌంట్ అండ్ ఇంజన్ మౌంట్స్ రెండు కూడా కొత్తవే. ఇంకా ఎటువంటి వైబ్రేషన్ కానీ ఏ విధంగానూ కూడా ఉండదు. సో ఇది కూడా అయితే రీప్లేస్ చేయించేద్దాం. సో గైస్ ఫైనల్లీ మన ఆడి A6కి అయితే ఇంజన్ మౌంట్స్, ట్రాన్స్మిషన్ మౌంట్స్ రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చాలా బాగా నోటీస్ చేసేది నేనైతే కనుక ఇంజన్ వైబ్రేషన్స్ ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి. చాలా వెరీ మైన్యూట్గా కూడా ఉండేది కొంచెం. ఇంకోటి ఏంటంటే ఆ ఎదురు బానెట్ లైన్ ఉంది కదా, అది కూడా కొంచెం వైబ్రేట్ అవుతూ ఉండేది, లైక్ స్టాండ్ బైలో మన పార్కింగ్ మోడ్లో పెట్టేసి ఉంచినప్పుడు. ఇప్పుడు అయితే అసలు ఎటువంటి వైబ్రేషన్స్ ఏం లేవు, ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే మనం మౌంట్స్ వేయించాం కాబట్టి ఇంకా అది చాలా కామన్, ఇంకా మొత్తం సాల్వ్ అయిపోయింది అంతా ఇష్యూ అంతా కూడా. ఇదివరకు పెద్ద మేజర్గా వైబ్రేషన్స్ వచ్చేసి మరీ గలీజ్గా అట్లా ఏమి ఉండేది కాదు, బాగానే ఉండేది. బట్ కాకపోతే వెరీ మైన్యూట్ది కూడా ఇప్పుడైతే సాల్వ్ అయిపోయింది, బాగా నోటిసబుల్ డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంకొకటి మౌంట్స్ ఇవి ఏదో ఎప్పుడు ఎవ్రీ 1 year 2 yearsకి ఒకసారి చేంజ్ చేసేవి అయితే కాదు, లైక్ ఒక 80,000 లేకపోతే 1 lakh kilometers అట్లాంటి టైంలో పోతూ ఉంటాయి ఇవి. డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్ కండిషన్ అండ్ రోడ్ కండిషన్ బట్టే డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నాకు తెలిసి ఒకసారి అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు మనం ఉన్న మౌంట్స్ దీనివి కాదు, కంపెనీ వాడు ఇచ్చినవి కాదు, యాక్చువల్ ఆడి సింబల్ అయి ఉండాలి. బట్ కాకపోతే సమ్ ఇంపోర్టెడ్ కంపెనీ అయితే వేశారు ప్రీవియస్ ఓన్ రోళ్ళు. బట్ కాకపోతే రీసెంట్గా కొత్తగా వేసినవి, బట్ కాకపోతే అయితే అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. ఇవి వేసిన తర్వాత చాలా వెరీ మైన్యూట్ది కూడా మనకి ఏదైతే ఈ ఒక బానెట్ దగ్గర వైబ్రేషన్స్ ఇవన్నీ అని చెప్పా కదా, అవన్నీ అయితే సార్ట్అవుట్ అయిపోయినాయి. డ్రైవింగ్ ఈ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కూడా కొంచెం లైట్గా వైబ్రేషన్స్ అవి ఫీల్ అవుతూ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం సాల్వ్ అయిపోయింది. సో ఇంకా లేబర్ కాస్ట్ అంటారు, ఒక్కొక్క మెకానిక్ ఒక్కొక్కలాగా తీసుకుంటారు. సో అదైతే నేను మెన్షన్ చేయట్లేదు. సో ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ ఉంది కార్, ఆల్రెడీ పర్ఫెక్ట్ కార్ ఇంకా పర్ఫెక్ట్ అయింది. సో బై ద వే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి 2-3 vlogs, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అట్లాగే యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇంకా నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఫ్యూయల్ ఒకటి కూడా తక్కువ ఉంది కార్లో. నేను యాక్చువల్లీ రేపు నేను హైదరాబాద్ ఒకటి వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు అప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తాను, అందుకని కావాలని కొట్టించలేదు లో ఫ్యూయల్ వచ్చేంత వరకు. దానికి ఒక రీజన్ ఉంది, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను దినేష్ని సైనింగ్ ఆఫ్.